హాయ్ వెల్కమ్ టు సినిమాస్. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. రజనీ మూవీలో నాగ్ అసలు నిజమేంటి? చరణ్ సుకుమార్ మూవీ మెగా ప్లాన్ ఇదే. రవితేజ మూవీ టైటిల్ అదిరింది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీతో ఫామ్ లోకి రావడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వెటాయన్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే ప్రస్తుతం రజనీ నటిస్తున్న మూవీ కూలీ. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి అసలు నిజం ఏంటి? సూపర్ స్టార్ కూలీ మూవీలో రజనీకాంత్ ను ఇంతకు ముందు చూడని విధంగా ఫ్యాన్స్ కు బాగా నచ్చేలా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డిజైన్ చేశారట. ఆ మధ్య రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో అయితే యూట్యూబ్ ని షేక్ చేసింది. ఆ తర్వాత ఈ సినిమా ఎంతకు సెట్స్ పైకి రాకపోవడంతో ఆగిపోయింది అంటూ పుకార్లు షికారు చేశాయి. అలా పుకార్లొచ్చినప్పుడు లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు. కథపై మరింతగా కసరత్తు చేస్తున్నామని, అందువలనే ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ నాగార్జున ఇందులో నటిస్తున్నారా లేదా అనేది మాత్రం చెప్పలేదు. సూపర్ స్టార్ కూలీ మూవీలో రజనీకాంత్ ను ఇంతకు ముందు చూడని విధంగా ఫ్యాన్స్ కు బాగా నచ్చేలా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డిజైన్ చేశారట. ఆ మధ్య రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో అయితే యూట్యూబ్ ని షేక్ చేసింది. ఆ తర్వాత ఈ సినిమా ఎంతకు సెట్స్ పైకి రాకపోవడంతో ఆగిపోయింది అంటూ పుకార్లు షికారు చేశాయి. అలా పుకార్లొచ్చినప్పుడు లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు. కథపై మరింతగా కసరత్తు చేస్తున్నామని, అందువలనే ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ నాగార్జున ఇందులో నటిస్తున్నారా లేదా అనేది మాత్రం చెప్పలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. డిసెంబర్లో గేమ్ చేంజర్ థియేటర్స్ లోకి రానుంది. ఈ మూవీ తర్వాత చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత చరణ్ తో సుకుమార్ మూవీ చేయనున్నారు. ఈ మెగా మూవీని ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ మూవీ కోసం సుకుమార్ మెగా ప్లాన్ రెడీ చేశారని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ చరణ్ మూవీ కోసం సుక్కు మెగా ప్లాన్ ఏంటి? చరణ్ త్వరలోనే బుచ్చిబాబుతో చేయనున్న మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ మూవీ స్టార్ట్ అయిందంటే చకచకా కంప్లీట్ చేసేలా బుచ్చిబాబు షెడ్యూల్ ప్లాన్ అంతా రెడీ చేశాడట. ఏఆర్ రెహమాన్ ఆల్రెడీ 3 పాటలను రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఇదిలా ఉంటే చరణ్తో మూవీ కోసం సుకుమార్ నెవర్ బిఫోర్ అనే రేంజ్లో తీయడం కోసం మెగా ప్లాన్ రెడీ చేశాడట. మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో చరణ్ లుక్, స్టైల్ అన్నీ కూడా వేరే లెవెల్ అనిపించేలా డిజైన్ చేశారట. సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం చాలా ఎక్కువ టైం తీసుకోనున్నాడని టాక్. చరణ్ సుకుమార్ కాంబోలో రంగస్థలం రావడం, అది బ్లాక్ బస్టర్ అవడంతో ఈసారి చేసే సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకనే అంచనాలకు మించి ఉండేలా గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కథ రెడీ చేశారని తెలిసింది. ఈ సినిమా యాక్షన్ బ్లాక్స్ అన్నీ కూడా సుకుమార్ కెరీర్ బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఎంతో మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రంగస్థలం కాంబో ఈసారి సినిమా ప్రేక్షకుల అంచనాలకు అందకుండా వీర లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారు. మరి రంగస్థలం కాంబో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో, ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి. మాస్ మహారాజా రవితేజ స్పీడ్ మామూలుగా లేదు. మిస్టర్ బచ్చన్ రిలీజ్ కి రెడీ అయింది. సెట్స్ పైకి 75వ సినిమా ఉంది. 1-2 సినిమాలు చర్చ దశలో ఉన్నాయి. ఇలా కెరీర్లో దూసుకెళ్తున్న మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రానికి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి? ఆ సినిమా థియేటర్స్లోకి వచ్చేదెప్పుడు? మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన 75వ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. రైటర్గా మంచి పేరు తెచ్చుకున్న భాను భోగవరపు డైరెక్టర్గా ఈ మూవీతో పరిచయం అవుతున్నాడు. ఈయన సామాజిక సినిమాకి రైటర్గా వర్క్ చేశాడు. విభిన్న కథలతో మెప్పించిన భాను చాలా కొత్తగా ఉండే కథతో రవితేజతో సినిమా చేస్తున్నాడని, ఆడియన్స్ ని ఫుల్గా ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని టాక్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి కోహినూర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్త లీక్ అయినప్పటి నుంచి ఈ టైటిల్ అదిరింది అంటూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ గా ఉన్న ఈ టైటిల్ ను త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. రవితేజ మాస్ టైటిల్స్ తో, క్యాచీ టైటిల్స్ తో వచ్చిన సినిమాలు సక్సెస్ సాధించాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ మూవీ కూడా ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఇందులో రవితేజకు జంటగా శ్రీలీల నటిస్తోంది. వీరిద్దరి కాంపోలో వచ్చిన ధమాకా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో ఈసారి కూడా ఈ జంట బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమంటున్నారు మేకర్స్. ఇంతకీ ఈ మూవీ ఎప్పుడు థియేటర్స్లోకి వస్తుంది అంటే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందించిన చిత్రం కమిటీ కుర్రాలు. ఈ సినిమాకు యదువంశీ డైరెక్టర్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 9న రిలీజ్ చేశారు. డిఫరెంట్ కంటెంట్ తో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ అటు యూత్ ను ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రశంసలతో పాటు ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా తొలి రోజున 1,63,00,000 క్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సక్సెస్ సంతోషాన్ని చిత్ర యూనిట్ మీడియాతో పంచుకున్నారు మేకర్స్. ఒక పెళ్లి చూపులు సినిమాలాగా మనం సినిమా చేద్దామని, కంచరపొలంలాగా సినిమా చేద్దామని, తప్పితే మనం కొత్త సినిమా చేద్దామని చాలామంది తక్కువ మంది ఉన్నారు. మళ్ళీ పెళ్లి చూపుల్లాగా సినిమా చేయలేను. కమిటీ కుర్రోళ్ళకి కావాల్సింది ఉండదు. మాకు ఏదైనా ఆకలేస్తుంది, అన్నం పెట్టమంటే బిర్యానీ పెట్టకపోయినా పర్లా, మజ్జిగనం పెట్టినా చాలు. కానీ ఆ మజ్జిగనం ఒక ముద్ద పెడితే బాగోదు కదా. సినిమాకి ఏం కావాలో తెస్తే చాలు. అలాగా నిహారిక గారికి క్లియర్ కట్ విజన్ ఉందన్నమాట. ప్రతి పిన్ పాయింట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆవిడ కూర్చోపెట్టి అంతా చదువుకుని ఓకే ఇక్కడ ఎంత బడ్జెట్ అవుతుందని ఆవిడ మన రమేష్ గారు కూర్చుని ప్రతి పాయింట్ని నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బడ్జెట్ లాక్ చేసి ఇంత ఇచ్చిన తర్వాత ఏ రోజు ఆవిడ వెనకడుగు వెళ్ళలేదు. ప్రతిరోజు కూడా అప్డేట్స్ తీసుకోవడం, మాట్లాడుకోవడం, సెట్కి రావడం, ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు ఏంటి అని చూసుకోవడం. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను వీళ్ళందరినీ 11 మంది నేను 3 ఏళ్ళు చూశానండి. ఈ 3 ఏళ్ళు కృష్ణానగర్ నుంచి నడుచుకొచ్చినాడు వీడు. బట్ నిహారిక గారు తీసుకున్న డిసిషన్ అది. ఆ డిసిషన్కి చాలా గట్స్ ఉండాలండి. ఇలాంటి సినిమా చేయాలంటే ఒక గట్స్ ఉండాలి. రెగ్యులర్గా నార్మల్గా సంపాదన కోసం వస్తే చేయలేరండి. సినిమా మీద ప్యాషన్తో పాటు దాని మీద ఒక క్లారిటీ, ఒక విజన్ ఉండాలి. నిహారిక గారు మీరు ఇలాంటి సినిమాలే చేయండి ప్లీజ్. నాలాంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. మళ్ళీ కమిటీ కుర్రోలు కాదు, డెఫినెట్లీ ఇంకోటి ఏదో సినిమా ఉంటుంది, అది ఇండస్ట్రీకి ఏదో నిరూపించుకుందామని రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. దానికి ఈ ప్లాట్ఫామ్ నిహారిక కొణిదెల గారి ఆఫీసు, ఫణి గారి ఆఫీసు. ఆగస్ట్ సరిగ్గా 3 సంవత్సరాలండి ఈ సినిమా బయటికి రావడానికి. వీడు రాసుకున్న దగ్గర నుంచి ఇదంతా నాకు తెలియదు కానీ బట్ ఆగస్ట్ 2021లో నన్ను వీడు కలిశాడు వంశీ. ఓ దగ్గర కూర్చొని స్టోరీ నరేషన్ ఇచ్చిన తర్వాత స్టోరీ విన్న వెంటనే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అబ్బా ఏం కథ రాసావరా అనుకొని వెంటనే నాకు తెలిసిన ప్రొడ్యూసర్ గారికి వెంటనే ఫోన్ చేశాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఇది. ఈ సినిమా మీద నాకు నమ్మకం కంటే భయం ఎక్కువ ఉందండి. నిన్నటి వరకు కూడా చాలా భయం ఉండింది. ఎందుకంటే ఈరోజు ఇది సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ఇలాంటి సినిమా ఎవరు చేయరండి, ఇంపాసిబుల్. 11 మంది కొత్త వాళ్ళని పెట్టి పిచ్చోళ్ళు ఏంటండి చేయడానికి. ఇది వీడి ఇందాక అన్నట్టు ఎవరి డబ్బులు ఎందుకు పెట్టాలి అని. కానీ కథను నమ్మి పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సినిమా సక్సెస్ చేయకపోతే ఇంకో సినిమా ఇలాంటిది రాదు, ఎప్పటికీ రాదు. ఒకళ్ళు మా రమేష్ గారు, మా ఈపీ మామయ్య, మన పెద్ద పింక్ ఎలిఫెంట్కి అంతకన్నా పెద్ద ట్రంక్ నువ్వు. ఎందుకంటే మా పింక్ ఎలిఫెంట్ యానిమేషన్లో ఒక ఎలిఫెంట్ నడుచుకుంటూ వస్తే దాని తొండం పైన సినిమా రీల్ ఉంటుంది అనమాట. సో నిజంగానే మా సినిమాని ఆయన భుజాల మీద వేసుకొని తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ us బికాస్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు గెట్ యూ గ్రేట్ రిటర్న్స్, ఇంక్లూడింగ్ us, ఇంక్లూడింగ్ జయ గారు and you along with you, and you're going to make more content filled films. ఎందుకంటే మీరు ఇప్పటివరకు చేసిన ఫిల్మ్స్ కూడా చాలా గుడ్ వాల్యూస్ తోటి ఉన్న ఫిల్మ్స్, అండ్ కమిటీ కుర్రాళ్ళు మీ లిస్ట్లో చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. 3 months ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, అది ఒక 3 months తర్వాత సరే ఇంత అడుగుతున్నాడు కదా విందామని విన్నా. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్స్ ఐ టుక్ ఇన్ మై లైఫ్, టు సే ఓకే టు అంకిత్ అండ్ లిసన్ టు కమిటీ కుర్రాళ్ళు. దాని తర్వాత నుంచి నేను అసలు వెనక్కి చూసుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకన్నా ఎక్కువ ఈ కథని నమ్మింది ఎవరైనా ఉన్నారంటే అది రమేష్ గారు, అంకిత్, వాళ్ళిద్దరే. Thank you so much, Ankit, not just for bringing this story to me, but for being with me, na pakkana unnanduku for all these months. చిమాటా రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం నేను కీర్తన. విభిన్న కథాంశంతో రూపొందించిన నేను కీర్తన చిత్రం ఆగస్టు 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ వేడుకలో నిర్మాత డిఎస్ రావు, శోభరాణి, పద్మిని, నాగులపల్లి తదితరులు పాల్గొన్నారు. నేను కీర్తన చిత్రం చమాటా రమేష్ బాబుకు హీరోగా తిరుగులేని పునాది వేయాలని, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. నేను ఎప్పుడెప్పుడో చూడాలి అని అనుకున్నాను ఈ పోస్టర్లో. నేను ఎప్పుడు కాల్ చేసిన సార్కి ఎప్పుడు సార్ మూవీ రిలీజ్ అని అడిగేదాన్ని. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరు కూడా మూవీ చూసి చాలా బాగుంటుందని చెప్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే షూటింగ్ చేసినప్పుడు మేమైతే ఒక ఫ్యామిలీ లాగా అయితే చేసాము. ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ మాకు రాలేదు. నాకు ఫస్ట్ టైం ఈ మూవీలో యాక్ట్ చేయడము. చాలా భయంగా నేను వెళ్ళాను, చాలా భయపడ్డాను, కానీ నాకైతే చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది.
ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే August 30లో రిలీజ్ అవుతుంది. మీ అందరు చూసి ఆశీర్వదిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరందరూ మాట్లాడుకున్న సీతాకోక చిలకై ఆ సాంగ్ అదృష్టవశాత్తు నేనే పాడడం జరిగింది. సో చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎంఎల్ రాజా గారికి మరియు రమేష్ గారికి చాలా చాలా హార్డ్ వర్క్. అసలు మేము ఆర్ఆర్ పాడినా సింగింగ్ చేసినా కూడా పక్క నుండి అసలు ఒక మనిషి ఏం లేరు అక్కడ అన్నట్టుగా కూర్చొని అలా చూస్తుండేవారు. చాలా ఎవరైనా మామూలుగా పాడుతూ ఉంటే ఇలా అలా అని సజెషన్స్ ఇస్తారు, కానీ ఈ సార్ మాత్రం అసలు మమ్మల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేసేది కాదు. చాలా కంఫర్టబుల్గా పాడాము టీం అందరము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చిన హీరో రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నా ఫస్ట్ మూవీ హీరోయిన్గా నేను స్టార్ట్ చేసింది నేను కీర్తన అనే మూవీ. ఈ సినిమా తర్వాత నేను ఒక 6 మూవీస్ వరకు యాక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈజ్ ద బెస్ట్, అది ఏదన్నా కానివ్వండి. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి నాకు హీరోయిన్గా ముందుకు నడిపించిన రమేష్ గారికి నిజంగా ధన్యవాదాలండి. నేను కీర్తన ఆగస్టు 30 తారీఖు నాడు థియేటర్లు దద్దరిల్లబోతున్నాయి. ఆగస్టు 30 తారీఖు చూస్తుంటే సినిమా మొత్తం మంచి మాస్ ఎలిమెంట్. మీరు ట్రైలర్ చూస్తుంటారు, థియేటర్కల్ ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం మాస్ ఎలిమెంట్, ఫుల్ మాస్ సినిమా. అండ్ సాంగ్స్ అయితే ఎంఎల్ రాజా గారు బాగా చేస్తారు సాంగ్స్ అయితే, రియల్లీ కంగ్రాట్స్. అండ్ మన రమేష్ గారు అయితే ఈ సినిమాకి బాగా కష్టపడ్డారు. దీన్ని అందరికి నచ్చుతుంది. ఇది కుటుంబ కథా చిత్రం, ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ఘంటాపదంగా చెప్పగలను. సో తను ఏంటంటే ఇంకా ఎనర్జెటిక్గా ఇది లేదు, ఇది మనం ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి దాని అవుట్పుట్కి ఎటువంటి రాజీ పడకుండా కూడా ఈ సినిమాని చేయడం జరిగింది. అలాగే మా మిస్సెస్ ప్రొడ్యూసర్ లక్ష్మీ కుమారి, తను చాలా బాగా సపోర్ట్ చేసిందండి ఈ సినిమాకి. నేను ఎంత కష్టపడినా కానీ తను సపోర్ట్ బ్యాక్లో తన సపోర్ట్ చాలా ఉందండి. నేను షూట్కి వెళ్ళాలంటే ఏదైతే రెడీ చేయటం మొత్తం అన్నీ కూడా తను వితౌట్ హర్ ఐఎమ్ నథింగ్. టెక్నీషియన్స్కి ముఖ్యంగా ఈ సినిమా చాలా మంది కొత్త టెక్నీషియన్స్ వచ్చినట్టున్నారు. ఎడిటర్ కానివ్వండి, డిఓపి వర్క్ కూడా బాగుంది. అలాగే ఫైట్స్ కూడా చాలా బాగా చేసావు. నువ్వు బాగా చేసావు, ఫైట్ మాస్టర్ కూడా బాగా చేశాడు, దేవుడు తెలుసు నాకు. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి చిత్రం రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ రీ రిలీజ్ లో ఫస్ట్ డేనే 5.4 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ చేయడం విశేషం. ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీ దేవర. ఈ మూవీ పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇక దేవర పార్ట్ 2ను 2025లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న మూవీ మట్కా. ఈ మూవీకి డైరెక్టర్ కరుణ కుమార్. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ స్టార్ సూర్య నటించిన భారీ చిత్రం కంగువా. శివ తెరకెక్కించిన కంగువా చిత్రం అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను ఈ నెల 12న రిలీజ్ చేయనున్నారు. ఇది ఇవాల్టి సినిమాస్ అప్డేట్స్. రేపటి సినిమాస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి స్వతంత్ర టీవీ.